సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ప్రతి సంవత్సరం చీరల పంపిణీ ఉంటుంది. గవర్నమెంట్ కి సంబంధం లేకుండా మా కంపెనీ నుంచి సొంత ఖర్చులతోనే దాదాపు 8 సంవత్సరాల నుంచి సొంత ఖర్చుతో చేయడం జరుగుతుంది. మా పాల్గొన్న ప్రజలు అందరికీ బతుకమ్మ చీరలు ఉన్నా లేకున్నా, గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా మా ప్రజల కొరకు ఒక 1000 చీరలు మేమందరం కలిసి ప్రత్యేకంగా తీసుకొని మా ఆధ్వర్యంలో ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోయినసారి లాగా ఈసారి కూడా రాత్రి మంత్రి గారు వచ్చి ఒక 4 చీరలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పండుగ రోజు అని, రాత్రి మనకు పండుగ ఉంది కాబట్టి అందరూ అవైలబుల్ ఉంటుందని ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు పెట్టుకొని ప్రతి సంవత్సరం మేము వాళ్ళు ఇంటి నుంచి చెందకోం కాబట్టి ఇంటి నుంచి ఒక్కొక్కరు 100 రూపాయలు చెంద ఇస్తారు మాకు. దానికి బదులుగా మేము ఒక చీర మేము సొంత ఖర్చుతో ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పండుగలు మేము ఎన్నో చేసుకోవాలని, ప్రజలంతా సహకరించాలని, వాడు ప్రజలంతా సంతోషంగా ఉండాలని, మహబూబాబాద్ ప్రజలంతా ప్రతి దసరకు సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఇలాంటి పండుగలు ఇంకా ఎన్నో చేయాలని, ఇంకా ఉత్సాహంతో మా ప్రజలు మాకు సహకరిస్తే ఇంకా ముందుకు ఇంకా కొనసాగించి ఇంకా ఎన్నో ఉత్సవాలతో ఇంకా చేయాలని, ఇంకా ఎన్నో ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. వాళ్ళకి ఎప్పటికీ నాకు అవకాశం ఇచ్చి నాకు కౌన్సిలర్గా ఎన్నుకున్న వార్డు ప్రజలకు ఎప్పటికీ కృతజ్ఞతలు. వాళ్ళకి ఇంకా సేవలు చేసుకుంటూ ఇంకా నిత్యము పదవులు ఉండాలి లేకున్నా ప్రతినిత్యం సేవలు చేసుకుంటూ వాళ్ళ అందుబాటులో ఉంటారని కోరుకుంటూ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ మేము ఫస్ట్ 300 చీరలుగా స్టార్ట్ చేసాము. తర్వాత వచ్చేసి ఊరి మొత్తానికి ఇవ్వాలని, ఊళ్ళో ఉన్న అత్త కోడలికి ఉన్న అందరికీ ప్రతి ఇంటికి చీరలు ఉండాలనే ఆలోచనతో ప్రతి ఇంటికి చీర, అత్త కోడలికి ముసలాయం ఉంటే గద్వాలు పట్టు చీర కానీ, మన సూర్యులు ఉంటే మామూలుగా కట్టె చీరలు కానీ ఇవ్వాలని 1000 చీరలు ప్రతి సంవత్సరం వార్డులో ప్రజలకు అందరికి 1000 చీరలు ఇస్తాము. వారం ముందుగానే ఒక్కొక్క ఇంటికి ఆధార్ కార్డు తీసుకొని టోకన్ ఇస్తాము. ఎందుకంటే ఈ చీరలు ఇచ్చినప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవద్దని టోకన్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. మాకు ఏ సంవత్సరం కూడా ఏ చిన్న ప్రాబ్లం కూడా కలదు. కావాలంటే మా ప్రజలతో ఎంతో భయం తీసుకోండి మీరు, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు చేయాలని ఆలోచనతో మా ఊర్లో ఎవరు చనిపోయినా కూడా 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలనే దాదాపు 5-6 మంది చనిపోయారు. నిన్న కూడా ఒకరు చనిపోయారు, పండుగ రోజు చనిపోయారు వాళ్ళు. ఇంకా వాళ్ళు పెళ్లి చేస్తున్న వాళ్ళు బీద వాళ్ళకు బిజినెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా బీద వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ మనకున్న ఆర్థికంగా ఉన్న దాన్ని బట్టి వాళ్ళకు సహాయం 10,000, 5,000, 20,000 మా నుంచి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ అందుబాటులో ఉండి చేస్తారని కోరుకుంటున్నాము.